సామాన్య కార్యకర్తలపై కక్ష సాధింపులు మాని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుని చీపురుపల్లి వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పులి అనంతం కోరారు. స్థానిక మండల కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఎమ్మెల్యే కళా వెంకట్రావుకి పలు సూటి ప్రశ్నలు సంధించారు. ఇప్పుడైతే చూద్దాం. మా అందరికీ ఆయన అంటే గౌరవం, కళా వెంకట్రావు గారు అంటే గౌరవం. ఆ పెద్ద తరహా నిలబెట్టుకొని ఎవరు లంచాలు ఇస్తాడా, ఎవరిదో దోచుకుందామా అనే తాపత్రయంతో ఉన్నారు తప్ప కానీ అధికారం వచ్చిన వెంటనే ఆర్ఐసిఎస్ని 100 రోజుల్లో ఇక్కడ ఈ సిహెచ్ సెంటర్ అనేది గౌరవ మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఆయన 100 బెడ్తో ఒక జీవో కూడా తేవడం జరిగింది. మరి ఈ నాయకులు 100 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ తాలూకా 29 కోట్లు లేట్ అయ్యింది. ఏ ఊర్లో ఏ డీలర్ని పీకేద్దామా, ఏ ఊర్లో ఈ బీవైని పీకేద్దామా, బొత్స సత్యనారాయణ గారు జీవో తీసుకొచ్చి గ్రాంట్ వచ్చిందో ఆ రోజు మృణాంధ్ర గారు దాని మీద దృష్టి పెట్టి అలా కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈయన కూడా పరిస్థితి చేయవలసిన బాధ్యత మరి కళా వెంకట్రావు గారికి ఉందా లేదని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం వచ్చి 105 రోజులు అయింది. ఈ 105 రోజుల్లో ప్రభుత్వం ఎలాగా ఆయన చేసినట్టు వాగ్దానాలు సూపర్ 6 కానీ ఏది అమలు చేయలేదు. ఈరోజు ప్రజలు నరక యాతన పట్టడం జరుగుతుంది. యువతలు ఇసుక అవనియండి, అది ఏది చెప్పినా సూపర్ 6 అవనియండి, ప్రభుత్వ ఉద్యోగాలు అవనియండి, అలాగే సూపర్ 6తో పాటు నిరుద్యోగ సమస్య అవనియండి, అలాగే నిరుద్యోగ వృత్తి అవనియండి, ఏది జరగలేదు. అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మరి మా బొత్స సత్యనారాయణతో సమకాలికులు పెద్దవారు, మరి ఆయన కూడా ఇక్కడ వాగ్దానం చేయడం జరిగింది. నేను అధికారం వచ్చిన వెంటనే ఆర్ఐసిఎస్ని 100 రోజుల్లో వయా మీడియాకున్న ఆర్ఐసిఎస్ని 100 రోజుల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను అనేసి వాగ్దానం ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు 100 రోజులు దాటి 5 రోజులు ఎక్సెస్ అయ్యింది. మరి దీనికి ఈ పత్రికా మూలంగా సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నాం. అలాగే కాకుండా మరి ఈరోజు చూసుకుంటే ఈరోజు వర్షాలు అయితే విపరీతంగా పడ్డాయి, చాలా ఎక్కువగా పడ్డాయి. ఈరోజు వర్షాలు లేనప్పుడు కూడా వ్యవసాయ బోర్ల వల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన, బొత్స సత్యనారాయణ గారి దయ వల్ల మోటార్లు ఉన్నాయి కాబట్టి మోటార్ల ద్వారా ఈరోజు వరిసేని పండించుకుంటే ఈరోజు ఇన్ని వర్షాలు పడినా ఎప్పుడూ లేదు తోటపల్లి కాలువ అనేది. ఈరోజు ఇన్ని వర్షాలు పడిన ఇప్పటి వరకు కూడా తోటపల్లి కాలువ ఇవ్వకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఈరోజు అక్కడ చూసుకుంటే పార్తీపురం దగ్గర తోటపల్లి చాలా విపరీతమైన నీరు ఉంది. ఇప్పటికీ నీరు అగ్గకపోవడం, తోటపల్లి నీరు రాకపోవడం కూడా చాలా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. దాని మీద పెద్ద దృష్టి పెట్టాలని మేము సభాముఖంగా మరి కోరుకుంటున్నాం. మరి దీంతోపాటు ఈరోజు చీపురుపల్లి హెడ్ క్వార్టర్ అనేది 4 మండలాలతో పాటు యువతల లావేరు, అలాగే సిగడం, చర్ల మండలాలు మొత్తం 7 మండలాలకి చీపురుపల్లి అనేది సెంటర్. ఇక్కడ ఈ సిహెచ్ సెంటర్ అనేది గౌరవ మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఆయన 100 బెడ్తో ఒక జీవో కూడా తేవడం జరిగింది. ఈరోజు 100 పడకల హాస్పిటల్ వచ్చిన తర్వాత 24 మంది డాక్టర్లు ఆల్రెడీ అపాయింట్ అయిపోవడం జరిగింది. అలాగే నాన్ టెక్నీషియన్స్ ఇంతవరకు చేయలేదు, అంటే గవర్నమెంట్ మారిపోయింది, నాన్ టెక్నీషియన్ రాలేదు. దీంతోపాటు ఈ జీవోలోనే 29 కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్కి శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. మరి శాంక్షన్ అయిన తర్వాత మరి ఈ నాయకులు 100 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ తాలూకా 29 కోట్లు లేట్ అయ్యింది. హాస్పిటల్ పరిస్థితి ఏంటి? మరి 6 మండలాలకి ఇక్కడ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి హాస్పిటల్, ఇంత పెద్ద హాస్పిటల్ 100 పడకలు ఉన్న హాస్పిటల్ని మరి 29 కోట్లు వచ్చినా ఇంతవరకు పరిస్థితి చేయకపోవడం కూడా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈరోజు కింద నుంచి నాయకుల వరకు ఈరోజు మేము ప్రతిసారి చెప్తున్నాం, ఏ ఊర్లో ఏ డీలర్ని పీకేద్దామా, ఏ ఊర్లో ఈ బీవైని పీకేద్దామా, ఏ ఊర్లో పిల్లేషన్ని పీకేద్దామా, ఏ ఊర్లో థర్డ్ పార్టీ జాబులు చేస్తున్న పీకేద్దామా, ఏ ఊర్లో ఆర్ఎస్ఎస్లు తప్పులు చేసిన వాళ్ళు పీకేద్దామా, ఎవరు లంచాలు ఇస్తాడా, ఎవరిదో దోచుకుందామా అనే తాపత్రయంతో ఉన్నారు తప్ప కానీ ఆ గ్రామాల తాలూకు అభివృద్ధి విషయంలో కానీ, ఆ నియోజకవర్గం తాలూకు అభివృద్ధి విషయంలో కానీ ఈ 3 మాసాల్లో ఎక్కడా కనిపించలేదు. దయించి మరి పెద్దలు మా అందరికీ ఆయన అంటే గౌరవం, కళా వెంకట్రావు గారు అంటే గౌరవం, ఆ గౌరవం ఉంది కాబట్టి ఆ పెద్ద తరహా నిలబెట్టుకొని మరి ఈ గ్రామం తాలూకా ఈ నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు ఎన్నో సేవలు చేసి ఎంత అభివృద్ధి చేశారు. ఈరోజు 294 నియోజకవర్గంలో ఒక రికగ్నేషన్ గుర్తింపు తెచ్చారంటే ఆ మహానుభావులే కాబట్టి మరి దాన్ని నిలబెట్టాలంటే ఇప్పుడు వచ్చినటువంటి శాంక్షన్ అయినటువంటి పథకాలైనా మీరు పరిచయం చేసి దాన్ని డెవలప్మెంట్ చేయాలని
మేము కోరుకుంటున్నాం. మీకు ఎగ్జాంపుల్గా మేము చెప్తున్నాం. మరి 2014 నుంచి 2019 వరకు మీ మరదల గారు ఇక్కడ మృణాళ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2009 నుంచి 2014 వరకు ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ 3,80,00,000 రూపాయలు ఆ రోజు 2012లో బొత్స సత్యనారాయణ గారు తెస్తే, అలాగే ఆదర్శ డిగ్రీ కాలేజీ 13 కోట్లతో ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు తీసుకొస్తే, ప్రభుత్వం మారిపోయిన వెంటనే ఆ రోజు మృణాళి గారు దృష్టి పెట్టి ఆ రోజు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు జీవో తీసుకొచ్చి ఆ రోజు టెండర్లు అయ్యి ఈ గ్రాంట్ వచ్చిందో ఆ రోజు మృణాళి గారు దాని మీద దృష్టి పెట్టి ఆ రెండు కూడా మేము శాంక్షన్ చేసిన, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ శాంక్షన్ చేసిన టీడీపీ గవర్నమెంట్లో కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈయన కూడా పరిస్థితి చేయవలసిన బాధ్యత మరి కళా వెంకట్రావు గారికి ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు హాస్పిటల్ అనేది సామాన్య విషయం కాదు. ప్రాణం అనేది ప్రతి ఒక్కరికి ఇది నీడి కాబట్టి ఈరోజు 100 పడకల హాస్పిటల్ తేడం అనేది సామాన్య విషయం కాదు కాబట్టి ఎవరూ సాధించిన విషయం ఈరోజు బొత్స సత్యనారాయణ సాధించారు కాబట్టి మరి 100 పడకల హాస్పిటల్ మీద కూడా దృష్టి పెట్టాలని మరీ మేము కోరుకుంటున్నాం. దయించి ఈరోజు కక్ష సాధింపు చర్యలు మాని మీ ప్రభుత్వం ఎలా వచ్చింది కాబట్టి చివరిపల్లి యువకవర్గం మీద అభివృద్ధి దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళకి సలహా చెప్పడం జరుగుతుంది.